ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి। ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి। గత 2 రోజుల నుంచి కూడా టెంపరేచర్స్ పడిపోతూ వస్తున్నాయి। 2 రోజులుగా 8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఇవాళ ఒక్కసారిగా 6.6 డిగ్రీలకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి। ప్రధానంగా కొమరంభీం జిల్లాకు సంబంధించి గిన్నెదరిలో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి। సేమ్ టైం ఇటు ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి। ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బజారత్నూర్లో 8.2, ఆదిలాబాద్ టౌన్లో 8.3, పొచ్చరలో 8.5, సాత్నాలలో 8.5, తాంసీ 8.6, పిప్పల్దరి 8.8, తలమడుగు 8.9, నేరడుగొండ 9 డిగ్రీస్ సెల్సియస్ నమోదయ్యాయి। దాంతోపాటు కొమరంభీం జిల్లా తిర్యానిలో 8.4, సిర్పూర్ యూలో 8.5, కెరమెరిలో 8.6, ధనోరాలో 9.5। మరోవైపు నిర్మల్ జిల్లాకు సంబంధించి పెంబిలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా సేమ్ నిర్మల్ జిల్లా కుంటాలలో 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి। సేమ్ టైం మంచిర్యాల జిల్లాలో దేవులవాడలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా జైపూర్లో కూడా సేమ్ 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి। ఈ సంఖ్య కేవలం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైన మండలాలు గ్రామాలకు సంబంధించిన డీటెయిల్స్। ఓవరాల్గా చాలా చోట్ల కూడా 12 డిగ్రీల లోపలనే ఈరోజు టెంపరేచర్స్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది। సో దట్టంగా పొగమంచు కూడా కమ్ముకొని ఉంటుంది। సో చాలా ప్రాంతాల్లో చూడొచ్చు మీకు విజువల్స్లో టౌన్ మొత్తం కూడా టౌన్ కానీ పల్లెలు కానీ ఎక్కడ చూసినా కూడా దట్టంగా పొగమంచు కమ్ముకొని ఉంది। దీంతోపాటు ఏజెన్సీ ఏరియాల్లో చాలా వరకు రోడ్లు కూడా కనిపించని పరిస్థితి ఉంది పొగమంచుతో। ఒక్కసారిగా జనాలు చలికి గజగజ వణికిపోయే పరిస్థితి ఉంది। చాలా వరకు మంటల్ని ఆశ్రయిస్తున్నారు। సాయంత్రం అయిందంటే చలి తీవ్రత ప్రారంభమవుతుంది, రాత్రి విపరీతమైన చలి పెరుగుతుంది। చలికి తోడు చల్లని ఈదురు గాలులు వీయడం వల్ల పెద్ద మొత్తంలో జనాలు ఇబ్బందులకు పడుతున్న పరిస్థితి ఉంది। రాత్రి 11, 12 గంటల తర్వాతనైతే విపరీతంగా చలి ఉంటుంది। సో దాని తర్వాత తెల్లవారుజామున పెద్ద మొత్తంలో పొగమంచు కమ్ముకున్న నేపథ్యంలో కొంత వాహనదారులు కావచ్చు, మిగతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది। పొద్దున పూట పని చేసుకునే పేపర్స్ బాయ్స్, పాల వ్యాపారులకు సంబంధించి మిగతా ఉదయం పూట వ్యాయామం చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। టైమింగ్స్ అనేటివి చేంజ్ చేసుకున్నారు। గతంలో 4 గంటల ప్రాంతం నుంచే రోడ్లపైన హడావిడి కనిపించేది గ్రామాల్లో కానీ అటు పట్టణాల్లో కానీ ఒక్కసారిగా పూర్తిగా జనసంచారం అనేది చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు గత 2 రోజులుగా। సో ఈ రోజైతే పూర్తిగా కొంత నిర్మానుష్యమానంగా మారిన పరిస్థితి ఉంది। 4 నుంచి 6 గంటల ప్రాంతంలో వాకర్స్ కానీ వివిధ పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళంతా కూడా ఉదయం 8, 9 తర్వాతనే కొంత బయటకు వస్తున్నారు। చల్లని దుస్తులు, చలిని తట్టుకునే విధంగా దుస్తులు ధరించాలని చెప్పి ఇప్పటికే వైద్యులు, వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు సూచిస్తున్న పరిస్థితి ఉంది। చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు। కొద్దిగా చెవులకి, ముక్కు ద్వారా కొద్దిగా చల్లని గాలి లోపలికి పోకుండా హెల్త్ని కాపాడుకోవాలన్నది ఒకటి సూచిస్తున్న పరిస్థితి ఉంది। సో ఇప్పుడు 2 రోజుల నుంచి హాస్పిటల్కి జనాలు కొద్దిగా జలుబు, జ్వరము, దగ్గు లాంటి సమస్యలతో చాలా వరకు క్యూ కడుతున్న పరిస్థితి ఉంది। సో మరో 10-15 రోజుల పాటు ఇప్పటి నుంచి కంటిన్యూస్గా టెంపరేచర్స్ తగ్గుతూ వస్తాయి। ఇవాళ 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే రేపటి నుంచి 5 డిగ్రీలు, 4 డిగ్రీలు, 3 డిగ్రీల వరకు కూడా పోయే అవకాశం ఉంది। ఈసారి కొంత వర్షాలు కూడా చాలా ఆలస్యంగా పడ్డాయి కాబట్టి టెంపరేచర్స్ అనేటివి చాలా తక్కువ 2 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది। ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఉంది। సో మరో 2-3 రోజుల్లో కొద్దిగా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది। ఈ డిసెంబర్ మొత్తం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్స్ టెంపరేచర్సే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది। సో ప్రతిసారి కూడా చూస్తాం డిసెంబర్ మాసంలోనే చాలా వరకు టెంపరేచర్స్ పడిపోవడము, పొగమంచు కమ్ముకోవడము, చల్లని ఈదురు గాలులు వేయడం అనేది రెగ్యులర్గా ఉంటూ వస్తుంది। సో జనాలంతా కూడా కొంత ఈ నెలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటు వైద్యులు, ఇటు వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు అయితే సూచిస్తున్నారు। కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి।